నమస్కారం. బతుకు జట్కా బండికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. పెద్దల సమక్షంలో ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుని 2 పిల్లలకి తల్లిని చేశాడంటుంది సుహాసిని. పెళ్లైన నాటి నుంచి భర్త అత్తమామలు తనని శారీరకంగా హింసించడమే కాకుండా ఏంటిది అని ప్రశ్నించినందుకు నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ అసభ్యంగా మాట్లాడుతున్నారని వాపోతుంది. తను న్యాయం కోసం బతుకు జట్కా బండిని ఆశ్రయిస్తానంటే తప్పించుకు తిరుగుతున్నాడని బాధపడుతోంది. తప్పించుకు తిరుగుతున్న తన భర్తకి బుద్ధి చెప్పి తన వద్దకు చేర్చమని ఈరోజు బతుకు జట్కా బండిని ఆశ్రయించింది సుహాసిని. నెల్లూరు జిల్లాకు చెందిన సుహాసిని భర్త స్థానంలో ఉన్నవాడే తనని బానిసలా చూస్తూ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనని మానసికంగా శారీరకంగా కృంగదీస్తున్నాడని, తప్పుడు దారిలో వెళ్తున్న భర్తకి బుద్ధి చెప్పి తనకు న్యాయం చెయ్యమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది సుహాసిని. ఒంటరి పక్షిలా పోరాడుతున్న సుహాసిని కథే ఈరోజు మన బతుకు జట్కా బండిలో. ఇది కథ కాదు జీవితం. సుహాసిని రామ్మా. ఏ ఊరమ్మా మీది? నన్ను ఇచ్చింది పురిని మేడం, అల్లూరు మండలం, నెల్లూరు జిల్లా. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? పెళ్ళయి 18 సంవత్సరాలు మేడం. పిల్లలు? నాకు 2 కొడుకులమ్మ. ఎలా పెళ్ళయింది? ఎక్కడ పరిచయం అయ్యారు? మా ఆయన చిన్న పెదనాళ్ళు అక్క మా ఊర్లో ముదువెత్తులో ఇచ్చున్నారంట మేడం. ఇచ్చుంటే వాళ్ళకి ఫోన్ చేశారంట మా ఆయన వాళ్ళు. వాళ్ళ అక్క వాళ్ళు మా నాన్నకి చెప్పారంట, రాణయ్య అట్టాడు సంగతి మంచి సంబంధం ఉంది, మీ కూతురు మంచి పిల్ల, మేము వాళ్ళు చేసుకుంటారు, మేము చెప్పాము, పెళ్లి చేయండి అని అంటే సరేనా సేనయ్య తీసుకోరా అని చెప్పి. వయసు ఎంత అప్పుడు? నా వయసు 15 సంవత్సరాలు. అంత చిన్న వయసులో ఎందుకు పెళ్లి చేస్తారు ఇంట్లో వాళ్ళు? మా నాన్నకి పెద్ద కడుపులో నొప్పి వచ్చి ఆపరేషన్ చేశారు మేడం. ఇక మా అమ్మ చిన్నపిల్ల కడుపుతో ఉంది మా తమ్ముడిని. ఇక మా నాన్నకి చూసుకునే దానికి ఇంట్లో మా అమ్మ పరిస్థితి బాగాలేక నేను బడి చదువుకోకుండా ఆపేశాను మేడం. ఇక ఇంట్లో ఉండలేక మా నాన్న పెళ్లి చేసేసాడు మేడం. మీ నాన్న కొళ్ళు బాగాలేదని నీ బరువు దించుకున్నారు. మంచి సంబంధం వచ్చింది అని చెప్పి చేసేసాడు. ఓకే, తర్వాత ఏమైంది? పెళ్లి చేసుకొని మా అమ్మ ఇంటికి వచ్చాను మేడం. మా అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత అబ్బాయికి ఏ తాగుడు ఏం అలవాట్లేదని చెప్పి చెప్పారు. ఫస్ట్ నైట్ రోజు ఏమంటే మమ్మల్ని ఇద్దరిని లోపల పెట్టి ఆ రోజే తాగేస్తున్నాడు మేడం. ఏంది తాగేది లేదు కదా, ఏంది తాగామంటే ఏందో టెన్షన్గా ఉండి తాగేశానని చెప్పి చెప్పాడు మేడం. ఆమె చెప్పిన తర్వాత ఆమె తెల్లారలేకే నాకు తలకు పోసి మా అమ్మ వాళ్ళు కూర్చోబెట్టారు మేడం. నాకు ఒళ్ళు తిరగలేదు మేడం, కళ్ళు తిరిగి పడిపోయినాను నేను. కళ్ళు తిరిగి పడిపోతే పక్క నవ్వుతున్నానంటమ్మా. నేను నవ్వుతున్నానంట అంటే నాకు తెలియదు. అప్పుడు వాళ్ళ అమ్మకి ఆ ఇంట్లో గాలి ఉండిందంట, మా అత్తమ్మకి గాలి ఉంటే అది నాకు వచ్చిందంట. ఆమెను మా ఆయన మా అమ్మ అందరు తీసుకొని కావిల్లో స్వామీజీ అని అంటే అక్కడికి తీసుకోపోయారు. అక్కడ బాగా చేపించుకొని ఆమెను మా అత్త వాళ్ళ ఇంటికి తీసుకోపోయారు. తీసుకోపోవటంగానే మా ఇంట్లో మా అత్తమ్మ, మా మర్ది, నేను, మా ఆయన వీళ్ళందరం ఉన్నాం కదా మేడం. ఇంకొక ఆయన మా అత్త ఇంకొక ఆయన్ని సంబంధం పెట్టుకో ఉండేదంట. మీ మామ లేరా? మా మామ కూడా ఉన్నాడు. వీళ్ళందరూ ఏమి అనరు మేడం. ఎందుకో మేడం మనకు తెలియదు కాదు మేడం. అప్పుడు నేను విమర్శించాను మేడం. ఆయన ఎవరు అని అంటే ఈ విధంగా అని చెప్పింది. ఆయన వస్తుంటాడు ఇంటికి, నువ్వేం అనకూడదు ఆయన్ని అని చెప్పింది. మా ఆయన కూడా ఆయన జేబులో ఇటు చేయి పెట్టుకొని డబ్బులు తీసుకుంటాడు. అందుకని ఆయన ఇష్టానికి వదిలేశారు. వాళ్ళందరిలో ఇప్పుడు మా అత్త మా మామంది కదా మా పెత్తనం, ఆయనది పెత్తనం. ఆయనది పెత్తనం అయితే నేను చూసి ఒప్పుకోలేదు మేడం. ఇదేందని చెప్పి విమర్శించాను మేడం. నేను విమర్శిస్తే బాగా పట్టుకొని కొట్టేది మేడం. ఎవరెవరు? మా అత్తమ్మ మెయిన్ కారణం. మా ఆయనకు చెప్పి లేనిపోని మాటలన్నీ చెప్పి కొట్టించేది మేడం. మారణంగా కొట్టి ఓదన కోళ్ళు తీసుకొని ఇదంతా పగలు కొట్టేసి ఇంట్లో వేసేసారు మేడం. ఏమి విధి
బంగారు జీవితాన్ని కాలరాసెరా. ఏమి రాతరా ఆ బ్రహ్మ చేతగాని రాత రాసేరా. ఇంట్లో వేసేసిన తర్వాత అమ్మ వాళ్ళకు ఫోన్ చేస్తే అమ్మ వాళ్ళు వచ్చేలేక నన్ను ఇంట్లో వేసేసి మా ఆయన మా అత్తమ్మ మా అందరు చేలోకి వెళ్ళిపోయారు. అందరు చేలోకి వెళ్ళిపోయి మా అమ్మ వాళ్ళు పెద్ద మనుషులు తీసుకొని వచ్చేలేక తలుపు తీసేసేలేక ఇంట్లో ఉండాను మేడం. నేను ఆమె నన్ను తీసుకొని ముందు హాస్పిటల్లో చూపించి ఆమె వాళ్ళు కేసు పెట్టమని చెప్పారు మేడం. కేసు పెడితే వాళ్ళందరి మీద నేను చెప్పాను మేడం, ఈ విధంగా జరుగుతుందని. పోలీసులు ఆ ఓదనగోలు ఆడందో ఎత్తుకోరమ్మని చెప్పారంట మేడం. చెప్పి అందరూ అల్లూరు మండలానికి స్టేషన్ కాడకు వచ్చి చెప్తే మేడం ఇక్కడ మేము ఏ తప్పు చేయము, ఆయన కూడా మేము ఇంట్లోకి రాని, ఏదో మా తప్పు అయిపోయింది, ఇంకా రాజీ పడిపోదామని చెప్పారు మేడం. చెప్పిన తర్వాత ఆమెను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకటే గొడవలో ఒకటే నస మేడం. అమ్మాళ్ళ ఇంటికి పోతే 50,000 రూపాయల డబ్బులు 10 సవర్లు బంగారు ఎత్తుకోపోయినని నా మీద దొంగతనం వేశారు. నిజంగానే పోయిందా లేకపోతే ఊరికే పుక్క? లేదమ్మా, చాలా. ఆమె నా ఓళ్ళకి చెప్పిన తర్వాత నువ్వు వెంటనే ఆ పేపర్ తీసుకొని పెద్ద మనుషులను తీసుకొని అత్తోళ్ళ ఇంటికి పోయి విమర్శించుకోమని చెప్పారు మేడం. మేము పావటంగా నా నోటీసు మా అత్తమ్మ తీసుకున్నది. మా అత్తమ్మ తీసుకొని మా ఆయన్ని అడిగితే నాకు తెలియదు మేడం అని అన్నాడు. నాకు తెలియదని. నీకు తెలియకుండా ఇది ఎవరు చేశారంటే ఒక లాయర్ని మాట్లాడుకొని ఎందుకు ఆయన ఒక ఆయన అన్నాడు మేడం. ఆ లాయర్ని మాట్లాడుకొని మా అత్తమ్మ మా మామ మా అత్తోళ్ళ ఇంటికి వచ్చి ఆయన వీళ్ళిద్దరు ముగ్గురు మాట్లాడుకొని నాకు నోటీస్ పంపించారంట. ఎందుకు చేసేటంటే నువ్వు వస్తావని చేశారంట మేడం. ఈ విధంగా చేస్తే ఎలా వస్తావు? జైల్లో కూర్చుంటావు. అయినా దానికి భరించాను మేడం. మళ్ళీ కాపురం చేసుకుంటా ఉన్నాను మేడం. పనికి బాగాలేదు, పనికి బాగాలేకుండా చేసుకొని మళ్ళీ తెల్లారి నన్ను పనికి పంపించారని చూశారు మేడం. ఈ గొడవ జరిగిన తర్వాత నువ్వు పనికి పోతే నీకు అన్నం, పనికి బాగపోతే నీకు అన్నం లేదని చెప్పారు మేడం. నాకు పని చేతరాదు మేడం. కలుపు తీస్తుంటే వరి లాగేసాను మేడం నేను. అంటే నాకు తెలియక లాగేసిన తర్వాత నన్ను అక్కడ పట్టుకొని కొట్టాడు మేడం మా ఆయన. కొడితే అమ్మని తీసుకొని మళ్ళీ ఊరికి పోయాను మేడం. అమ్మ ఇంటికి పోయినా. అమ్మ ఇంటికి పోయి ఎన్ని నెలలున్నా కానీ రాడు మేడం. నువ్వు పోయావు, నువ్వు వచ్చావు, నేను నీకు రమ్మన్నానా? నీకై నువ్వు పోయావు, నీకై నువ్వు వచ్చావు. ఆయన రాకపోయిన పాట నేను మళ్ళీ వచ్చాను మేడం. మా అమ్మని మా తమ్ముడు చిన్నపిల్లోడు మేడం, మా తమ్ముడిని తీసుకొని మా నాయన నేను వచ్చాను మేడం. ఎందుకు వచ్చిందని చెప్పి మా ఆయన్ని మా అత్త మా మామ అందరు నా మీదకి వచ్చేసారు మేడం. మిద్ది మీద ఉంటే మేడం కొనుక్కొని ఉండారు మేడం. మా అమ్మ మా నాయన వాళ్ళు ఇంట్లో లేరు, పనికి పోయే చాలాసేపు దాకా రాలా. ఆమెను మిద్ది మీదకి ఎక్కింది మేడం. మిద్ది మీదకి ఎక్కి వాళ్ళని పట్టుకొని తిడతా ఉండింది మేడం. ఎందుకు మా వాళ్ళని ఆ విధంగా తిడుతున్నావు, ఎందుకు తీసుకొచ్చారు నిన్ను ఎందుకు తీసుకొచ్చారా అంటే ఆయనకి నేను అడ్డాం మేడం. ఆయన నేను వద్దంటున్నాను కదా మేడం, అందుకని ఆయనకి మేము అడ్డాం మేడం. ఆయనకి నేనంటే ఇష్టం లేదు మేడం, వద్దన్నదంట ఫస్ట్. కానీ మా ఆయన నచ్చి నన్ను చేసుకున్నాడు అంట మేడం. మళ్ళీ మీ ఆయనకి బుద్ధి ఉండాలి కదా, నచ్చి చేసుకున్నాడు, చూసుకోవాలి కదా నిన్ను. చూసుకోవటం లేదు మేడం. ఆమె మాటలే ఆయన మాటలు. నేను మా తల్లిదండ్రుల మాట ఇన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు మా తల్లిదండ్రుల మీదకి మా మీదకి ఏ విధంగా వస్తున్నారని అట్నే మిద్ది నుంచి దూకేశానమ్మా నేను. నాకు ఏం దెబ్బ తగలేదమ్మా. ఇక్కడ ఒక రవ్వ చిట్లిందంట, హాస్పిటల్ తీసుకుపోతే చెప్పారు. నాకు ఇక్కడ ఏం దెబ్బలేదు. దూకేసిన తర్వాత ఆమె అమ్మ వాళ్ళ ఇంటికి పోయి చూపించుకొని అక్కడ ఒక 4 రోజులు ఉన్నానమ్మ. 4 రోజులు ఉండి ఇంటికి వచ్చిన తర్వాత మాకు పిల్లకాయలు లేరని అప్పుడు టార్చర్ పెట్టారు మేడం. నేను ఎన్ని రోజులు పిల్లలు లేరు? నాకు 7 సంవత్సరాల దాకా పిల్లకాయలు లేరమ్మా. పిల్లకాయలు లేకపోయిన పాట ఆమెను హాస్పిటల్కి పోయి చాలా దగ్గర చూపించుకున్నాం మేడం. ఆ అమ్మాయి వాళ్ళు ఏం తప్పు లేదు,
మీ అబ్బాయిలో ఉంది తప్పు, కొన్ని కణాలు అనేది ఉంటాయంట మేడం, ఆ కణాలు తక్కువగా ఉన్నాయి, దీనికి తగ్గ మాత్రలు అవి తీసుకుంటే మీకు తప్పకుండా పిలకలు పడతారని చెప్పారు మేడం. ఆ మాత్రలు అవన్నీ వాడుకున్నానమ్మా నేను. నాకు తప్పనిసరిగా అట్టే మా పెద్ద అబ్బాయి కడుపులో పడ్డాడు మేడం. అబ్బాయి కడుపులో పడిన తర్వాత కన్నా తర్వాత మమ్మల్ని ఏ నాటికి కూడా నా బిడ్డలు కానీ మమ్మల్ని కానీ జారదీసి మేము ఎరగమమ్మ. చిన్న కొడుకు బిడ్డలు అంటే ఇష్టం మేడం, మేమంటే ఇష్టం. ఎందుకు అంటే నేను ఆమెని రానియలేదు కదా మేడం. ఆయన ఇంట్లోకి వస్తుంటే ఆయన కొడుకులు వాళ్ళిద్దరూ చేతులు కొట్టుకొని ఇటు నిలబడుకునేది మేడం వాళ్ళ నాన్న కోసం. ఆమె అట్టే కూర్చోబెట్టుకొని ఆయనతో వ్యవహారం చేసుకుంటే వాళ్ళిద్దరు ఇంట్లో ఉంటే నేను బయట ఉండాలమ్మ. మా అబ్బాయికి ఆయాసం వచ్చింది మేడం. ఆయాసం వస్తే హాస్పిటల్కి పోదామంటే ఆయన పనికి పంపించేసింది, కానీ నాకు ఆడక రాని హాస్పిటల్కి పోవటానికి. ఆమె పక్కన అల్లూరులో చూపించుకొని వచ్చాను మేడం. ఇంటికి వచ్చేలాక ఎక్కువ అయిపోయింది మేడం ఆయాసం ఎక్కువ అయిపోయింది వల్ల హాస్పిటల్కి పోతే మేడం నెల్లూరులో ఒక్కరు చేర్చుకోలేదు మేడం. అబ్బాయికి సీరియస్ అయిపోయింది, మీరు మద్రాసులో బేబీ హాస్పిటల్లో. మరి లేక పిల్లలు పుట్టినప్పుడు కనీసం వాళ్ళ వారసులు కదా, కొడుకు పిల్లలే కదా, ఎందుకు అంత మూర్ఖంగా ఉంది ఆవిడ? అసలు ఎందుకు పుట్టారని బాధమ్మా, నా మీద బాధ, నా బిడ్డల మీద తీర్చుకుంటాను. ఈనాటికి నా బిడ్డకి అంత గుడ్డపాత గాని ఏమన్నా 10 రూపాయలు ఇచ్చి కానీ నేను ఎరగను. మరి నువ్వంటే మీ ఆయనకి ఇష్టమే కదా, ఆయనైనా చూసుకోవచ్చు కదా. ఆయన చూసుకుంటాడు, బిడ్డలు అంటే ప్రాణం, కానీ పన్నీయటం లేదమ్మా. మా ఆయనకి ఫ్రెండ్ ఉన్నాడు మేడం, ముగ్గురు ఫ్రెండ్లు మేడం, వాళ్ళకి ఒక్కరు కూడా భార్య కాడ సంసారం చేయటం. ఆయన ఫ్రెండ్కి ఇంకొక ఆమెను పెట్టుకోమంటే ఈయన వాళ్ళకు ఫోన్లు అందిస్తా, వాళ్ళని ఎక్కడికైనా రమ్మంటుంటే తీసుకోపోయేది, ఆ విధంగా చేస్తున్నాడు మేడం. ఆయన వాళ్ళ ఇంట్లో తూగులు వచ్చేసి ఇప్పుడు ఈయన వేసుకో ఉన్నాడు మేడం. ఆయనకి భర్త లేడంట మేడం, ఇద్దరు ముగ్గురు మార్చిందంట మేడం. ఇప్పుడు ఇంట్లో కొనుక్కోమంటే అట్ట తలుపు వేసేస్తుందని చూసేసి బండి వేసుకొని వెళ్ళిపోయేది మేడం. ఫోన్ చేస్తే ఆమె లిఫ్ట్ చేసేది, నన్ను పట్టుకొని మారణంగా తిట్టేది మేడం. నేను ఆయన చేతనే కుట్టిస్తాను, ఆయన చేతనే చంపిస్తానని చెప్పి అనేది మేడం. పేడకాళ్ళు ఎత్తలేదని ఒకరోజు జుట్టు పట్టుకొని ఆ తలకాయ వేసి రోడ్డు మీద పట్టుకొని కొట్టేది మేడం. చాలా మంది మగవాళ్ళు వచ్చి చచ్చిపోతుంది అంటే, కానీ చచ్చిపోని మాకేమో నష్టం లేదు, చచ్చిపోతుంది. భయం లేదా వాళ్ళకి? భయం లేదు. ఒకసారి పోలీస్ కేసు పెట్టాల్సింది. నేను పెట్టలేదమ్మా, మారతాడని పెట్టలేదమ్మా. మీ అత్త మీదో లేదా ఎవరో ఒకరి మీద పెట్టాం, మీ ఇంటికి వచ్చే అతని మీద మాటకు ఎవరో ఒకరి మీద పెట్టుంటే వాళ్ళకి భయం ఉన్నట్టు. మాటకు ముందు ఇద్దరు కొడుకులు, చెరొక కొడుకుని తీసుకోండి, మా మధ్య చెరొక కొడుకుని తీసుకోండి, చెరొక అరాకర ఇచ్చేస్తా, నీకు ఎంత కావాలో చెప్పి ఇచ్చేస్తామని అంటారు మేడం. సో మీ మరిది కూడా మీ ఆయన చేసే తప్పును సమర్థిస్తున్నారు మేడం. అందరు సపోర్ట్ ఆయనకే మేడం, నా సపోర్ట్ ఊరికి లేదు మేడం. నా బిడ్డ మేడం ఒకసారి కడుపులో నొప్పి అని చెప్పి ఆ సార్ని అడిగి ఇంటికి వచ్చాడంట మేడం. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ 10 రూపాయలు అని చెప్పి నన్ను అడిగాడమ్మా. నేను ఆయన్ని అడిగిన ఆయన నాకు ఆడ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి అడిగాను మేడం. వాళ్ళ నాన్న ఎట్టా పునుకో ఉన్నాడు, జేబులో చేపెట్టి 10 రూపాయలు తీసుకున్నాడమ్మా. తీసుకోబాగా పెట్టేసి అని అన్నాడు. ఈ డబ్బులు తీసుకొని నువ్వు బస్ వాడదాగని చెప్పి 6 రూపాయలు ఇచ్చాను మేడం. 6 రూపాయలు ఇవ్వగానే నన్ను కిటికీకి వేసేసి ఇక్కడ అంటే ఆ మనిషి ఈ మనిషి ఇటు రాకుండా కిటికీకి వేసేసి నోట్లో గుడ్డ పెట్టేసి అమ్మ అంటే ఇంకొక దెబ్బ అంటమ్మా. ఆ కాలుతో ఈ కాలుతో ఆ కాలుతో కొడతారు, ఆ కాలుతో ఈ కాలుతో ఫుట్బాల్ ఆడుకున్నా. ఇష్టపడే చేసుకున్నాడని నువ్వే చెప్పావు కదా. వాళ్ళు చేసిన పనులకు నేను అంగీకరించలేదు కదా. అందుకని ఎన్ని రోజులు దెబ్బలు తింటూ ఉంటావు జీవితంలో? నా భవిష్యత్తు అంతా ఎట్ట అయిపోయిందమ్మా. కనీసం మీరు అడ్జస్ట్ అయి ఉండొచ్చు కదా, మీ తోడుకోడల్లాగా మీరు కూడా మనకెందుకులే, నా భర్త నా పిల్లలు నేను బాగుంటే చాలా అనుకోవచ్చు కదా, ఎందుకు అన్ని విషయాలు పట్టించుకుంటున్నాను? ఆ ఒక్క విషయం నేను పట్టించుకున్నాను మేడం. వాళ్ళు బెడ్లో వచ్చి చేతులు కట్టుకొని నిలబడుకొని ఉంటే మనకు ఎంత బాధగా ఉంటుందమ్మా. మీరు అమాయకంగా నిజాయితీగా ఉండటం, వాళ్ళు చేస్తున్న తప్పు ఎత్తి చూపటం వల్ల మిమ్మల్ని కొడుతున్నారా, లేకపోతే మీ సైడ్ కూడా ఏదైనా తప్పు ఉందా?
నా సైడ్ ఏం తప్పు లేదమ్మా. మరి అంత కొడుతుంటే ఎందుకు మీ నేను చుట్టుపక్కల ఎవరు వాళ్ళు మాటకు కానీ ఎవరు కూడా ఎందుకు రియాక్ట్ ఎవరు మాటకు బాను, ఎవరు జోలుకు బాను, నేనేందో నా పని ఏందో. నన్ను ఇచ్చి చేసిన వాళ్ళ అక్క వాళ్ళకి కూడా చాలా సార్లు చెప్పారు మేడం. ఎందుకంటే వాళ్ళ అమ్మ మంచిది కాదు ఓకే, వాళ్ళ నాన్న మంచోడు కాదు ఓకే, నీ భర్త నేను ఇష్టపడి చేసుకున్నాడు, నీ పిల్లలంటే ఇష్టం, అయినా వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వడు, నిన్ను చక్కగా చూసుకోడు, కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు, అసలు గొడ్డును బాదినట్టు బాదుతున్నాడు అంటే ఇంకా మీ ఆయనకి ఏం ప్రేమ ఉన్నట్టు? ఎందుకు నీ మీద సడన్ గా అంత కక్ష పెంచుకున్నారు? అడిగావు ఎప్పుడైనా మీ ఆయన నిలదీసి? అడిగాను మేడం. ఇష్టపడి చేసుకున్న వాడివి ఎందుకు ఇప్పుడు కొడుతున్నావు అని అడిగావా? అడిగాను. ఏం చెప్పాడు? ఎందుకు కొడతాను, ఇప్పుడు కొట్టడం లేక నువ్వు బాగా చూసుకుంటాను అంటాడు, కానీ ఇక అదే విధంగా చూసుకునేది మేడం. ఎందుకు కొడుతున్నాడు అనే ఆన్సర్ అన్నా నీకు కావాలి కదా. ఎందుకు కొడుతున్నాడంటే వాళ్ళ అమ్మ చెప్పే మాటలు కొడుతున్నాడు. ఏం చెప్తుంది వాళ్ళ అమ్మ నీ మీద? లేనిపోని నిందలు పెడతారు. ఏమని పెడుతుంది? పని చేయదు, అది చేయదు, ఇది చేయదు, పని చేయదు కొట్టరు కదా ఎవరు. కట్నం రాలేదని చెప్పి చెప్తారు. మరి వరకట్న వేధింపు కేసు కింద పెడితే కేసు నేను ఏ కేసు మామ అందరినీ లోపల వేస్తుంటారు కదా, ఈ రోజు ఈ కష్టాలు ఉండి ఎక్కడికైనా పెట్టుకో, ఏ కేసు అయినా పెట్టుకో, అరాహరా ఇచ్చేస్తాను, డబ్బులు తీసుకొని మేము కేసు వేసుకుంటాం అంటున్నారు మేడం. ఇప్పుడు సార్ వాళ్ళు ఫోన్ చేస్తున్నా కానీ సార్ వాళ్ళ ముందర కూడా తిట్టారు మేడం. సార్ వాళ్ళు కూడా అంటున్నారు మేడం మేము రోజా మేడం అయితే మమ్మల్ని ఏం చేస్తుందా, మా అత్త కానీ మా మామ కానీ అందరూ అదే మాట అంటున్నారు. ఎక్కడ ఉంటారు వాళ్ళందరూ? అల్లూరులో మా ఊరు కూడా పురంలో ఉంటారు మేడం. సో మీ ఆయన కూడా ఏమి చెప్పలేదు, వెళ్ళొద్దు మనం కలిసి ఉందాం బాగుందాం? లేదు, ఒకరోజు చెప్పాడు మేడం, ఇక్కడికి రావాలనుకునే లేక ఒకరోజు చెప్పాడు మేడం. చెప్తే ఇక నేను ఏది తప్పు చేయను, మనం కలిసిపోదామని అన్నాడు మేడం. అప్పుడు నెంబర్లు చూసిన మేడం, 2 నెంబర్లు, ఆ నెంబర్ మార్చేసి మళ్ళీ ఇంకొక నెంబర్. ఫోన్ నెంబర్లు అయితే మారచ్చు, ఇంటి అడ్రస్ మార్చలేరుగా. తాగటం తిరగటం, రేత్రి అసలు ఇంట్లోకి రావడం. మీ అమ్మ నాన్న వచ్చారు? మా అమ్మ నాన్న వచ్చారు. ఏం పేర్లు? రాములమ్మ, రామణయ్య. ఓకే, మరి సుహాసిని ఇంత అమాయకమైన ఆడపిల్ల అని తెలిసి 15 సంవత్సరాలకే ఎందుకు పెళ్లి చేశారు వాళ్ళ తల్లిదండ్రులు? ఈ రోజు అమ్మాయిని గొడ్డును బాదినట్టు బాదుతుంటే కనీసం చట్టాన్ని ఆశ్రయించకుండా ఆమెను ఎందుకు అలా వదిలేశారో వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి అడుగుదాం. రమణయ్య, రాములమ్మ రండి. చిన్న వయసులో పెళ్లి చేయాల్సిన అవసరం మీకు ఏం వచ్చింది? నేను కష్టం చేయలేక మేడం. కష్టం చేయలేనని చేసావు, ఇప్పుడు ఆమెకు వచ్చిన కష్టం ఎవరు తీరుస్తారు? నేనే చేస్తున్నాను మేడం 3 సంవత్సరాల నుంచి. చట్టమే చెప్పిందిగా 18 సంవత్సరాలు నిండేంత వరకు ఆడపిల్లకి పెళ్లి చేయకూడదని. చేసేసాను మేడం. చేసేసావు, కానీ ఈ రోజు ఆ అమ్మాయి నరకం అనుభవిస్తుంది. మీరు అనుభవించలేరుగా కష్టాన్ని, ఆ కష్టం తీర్చలేరు, ఆ భర్తను సరిదిద్దలేరు, మరి ఎందుకు పెళ్లి చేస్తారు నాకు అర్థం కావట్లేదు. మీ బరువు దించుకోవడానికి ఆడపిల్లని చూస్తున్నారు కానీ అమ్మాయిని ఒక మంచి చోట ఇవ్వాలన్న ఆలోచన మీ పెద్దలకు ఎందుకు లేకుండా పోతుంది? ఎందుకంటే అమ్మాయికి పెళ్లి చేసే టయానికి మీ ఆవిడతో ఉంది, అవునా? నా కొడుకుని. మరి నీకు పని చేయడానికి చేతగానోడివి ఎందుకు కడుపుల మీద కప్పులు చేస్తున్నావు? పెళ్లి చేసే వయసు పాప ఒకటి, చేతిలో పాప అంటే ఏమి? మీ కోసం మీరు పిల్లల్ని కానేస్తారు, ఆ తర్వాత ఆ బరువు దించుకోవడానికి ఎవడో ఒక చేతిలో పెట్టేస్తారు. వాళ్ళ అత్త మామకి బుద్ధి రావడానికి ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చుగా. ఇంత కొడుతున్నారు, చేతులు పని చేయకుండా, కాళ్ళు పని చేయకుండా. మేడం అల్లూరు మండలం ఇచ్చాం మేడం, మీరేమని చేసుకొని వాళ్ళ అమ్మ అన్నారు. ఎన్ని సంవత్సరాలు అనుభవిస్తున్నావు మేడం? నేను చేసుకున్నప్పుడు నాకు నరకమే మేడం, నాకు ఎప్పుడు సుఖం లేదమ్మా. ఆ నరకం ఇప్పుడు నా బిడ్డలు కూడా అనుభవిస్తున్నారమ్మా. నేను అనేది ఒకసారి కేసు పెట్టారు, కాంప్రమైజ్ అవ్వాలి అంటే ఆయన మారుతానన్నారు కాబట్టి అయ్యారు. ఆ తర్వాత కంటిన్యూస్ గా మిమ్మల్ని టార్చర్ పెడుతున్నాడమ్మా. నన్ను కూడా మోసం చేసాడు మేడం. నన్ను కూడా మీకు ఫోన్ చేస్తే కట్ట మీదకి వచ్చి మా ఊరి పెద్ద మనుషులు తీసుకోపోయి ఇంక బళ్ళు బాగా చూసుకుంటాను అని చెప్పి మన కూడా మోసం చేసాడు మేడం. ఓకే, మరి మిమ్మల్ని ఇంత హింసిస్తూ మళ్ళీ మీరు కేసులు పెట్టినప్పుడు ఇంతగా మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసి మిమ్మల్ని కన్విన్స్ చేస్తున్నాడు అంటే అసలు ఆయన మెంటాలిటీ ఏంటి? ఆయనకి ఏ విధమైన లాను యూజ్ చేస్తే ఆయనకి బుద్ధి వస్తుంది, మీ కాపురం సెట్ అవుతుందో తెలుసుకోవాలంటే డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారిని అలాగే లాయర్ రమ్య గారిని రావాల్సిందిగా కోరుతున్నాను.
భర్త కూడా ఈరోజు ఇష్టపడి చేసుకొని అమ్మ మాట వినేసి ఆమెను టార్చర్ పెడుతున్నాడు అంటే అతని మెంటాలిటీ ఏంటి? సో మీరు బతుకు జట్కా బండికి పోయినా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పి వాళ్ళ ధీమా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎవరికి కౌన్సిలింగ్ ఇవ్వాలో నాకైతే అర్థం కావట్లేదు. ఈ సమస్యకు పరిష్కారం మేడం అంటే ఎవడేం చేసుకుంటాడులే ఎవరేం చేసుకుంటారులే అనేటటువంటి లేడ్ బ్యాక్ యాటిట్యూడ్, కేర్లెస్నెస్ ఎవరైతే ఇలాంటి బతుకు జట్కా బండికి రానటువంటి వ్యక్తుల్లో సర్వసహజంగా చూస్తూ ఉంటాం. అంటే దానికి వాళ్ళ యొక్క పొగరు, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అని మనం అనుకోవాలా? మనం వాళ్ళకి తెలియకుండానే చూపెట్టినటువంటి దారిగా మనం భావించాలి. అంటే ఆ స్థాయి వరకు మొండితనానికి వెళ్ళినటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఏంటంటే కనుక ఈరోజు అప్పుడెప్పుడో చేయలేనటువంటి మీరు ఈరోజు ఏం చేయగలరులే అనేటటువంటిది. వాస్తవానికి అది నిజం కూడా. యాక్షన్ రియాక్షన్ అని అంటూ ఉంటాం. అంటే వాళ్ళు చూపెట్టినటువంటి యాక్షన్కి మీ యొక్క రియాక్షన్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే తిరిగి చేయవలసినటువంటి పరిష్కార మార్గాలు ఏవైతే ఎంచుకోవాల్సినటువంటిది ఉందో దానికి దగ్గర 18 సంవత్సరాలు టైం పట్టింది. అంటే వేడి చల్లారిపోయిందమ్మా. ఇటువంటి క్రమంలో ఏమవుతుందంటే కనుక సామాజిక ఉంది 5 రోజుల ముందే వచ్చింది. అది కూడా ఆయనతో బ్లాక్ మెయిల్ చేయించాడు మేడం. నాకు ఫోన్ వచ్చింది మేడం. ఫస్ట్ ఇంట్లో నా కొడుకులను నేను తలుపేసుకొని పనుకోమంటే ఫోన్ వచ్చింది మేడం. ఫోన్ వచ్చారు, ఎవరంటే మీరెవరు మా ఫోన్కు ఫోన్ చేస్తున్నారు అని అన్నాడు. నువ్వెవరురా నా ఫోన్కు ఫోన్ చేసి నన్ను ఎవరు అంటున్నావు? ఎవరు అన్నాను మేడం. మాది సింగపేట అని అన్నాడు మేడం. సింగపేట అయితే నాకు ఎందుకు ఫోన్ చేస్తారని చెప్పి నేను అన్నాను మేడం. ఆమెను ఫోన్ పెట్టేశాను మేడం. నేను మళ్ళీ 2 సేపటికి ఫోన్ చేశాడు మేడం. ఫోన్ చేసిన తర్వాత నవ్వుతున్నాడు కానీ మాట్లాడటం లేదమ్మా. అమ్మ నేను ఫోన్ పెట్టేశాను మేడం. 2 సేపు జరిగి మా తమ్ముడికి ఫోన్ చేశాను మేడం. మా తమ్ముడు వాళ్ళకి ఫోన్ చేశాడంట మేడం. ఫోన్ చేస్తే ఒక ఆడ మనిషి ఎత్తిందంట మేడం. తర్వాత అలా ఎవరు మీరంటే ఏ ఊరు అంటే మాది పురిని అని చెప్పాడంట మేడం. మా ఊరు అని చెప్పాడంట. పురిని అని చెప్పి ఎవరు మీరు మా అక్కకు ఫోన్ చేస్తారంటే ఈసారి కానీ ఫోన్ చేస్తే మేము కేసు పెట్టేస్తామని చెప్పి మా తమ్ముడు చెప్పి ఫోన్ పెట్టేశాడంట మేడం. ఫోన్ పెట్టేసిన తర్వాత నేను మా తమ్ముడు మాట్లాడుకున్నాం మేడం. ఆ నెంబర్ ఎవరిదో మనం పోలీస్ స్టేషన్ కాడికి ఎత్తుకోబోయి మనం లాగాలి, మనం గమ్ముగా ఉంటే ఇక్కడ కుదరదని చెప్పి మేము మాట్లాడుకుంటుంటే మా ఆయన వింటున్నాడమ్మా. ఇని తెల్లారిపోయి పొద్దున్నే మా ఆయన ఫోన్ చేసి మా తమ్ముడు ఫోన్కి ఫోన్ చేసి నన్ను ఉండాలనుకుంటున్నారో భూమి మీద తిరగకూడదు అనుకుంటున్నారు అంటే అని చెప్పి అన్నాడంట మేడం. ఏంది నువ్వు అట్ట అంటున్నావు? మా అక్కకు ఫోన్ చేసిన వాళ్ళు మేము అడుగుకుంటున్నాం, నీకేం సంబంధం? వాడు ఎవరో ఫోన్ చేస్తున్నాడు, వాడు ఎవరో మాకు తేలవాలని చెప్పి మా తమ్ముడు అడుగుతున్నాడంట మేడం. అడిగితే వాడికి మాత్రం ఫోన్ ఇవ్వట్లేదంట మేడం. ఈయన మాత్రం మాట్లాడుతున్నాడంట మేడం. రే మీరు నేను ఇవ్వటం లేదని మీరు డబ్బులు తీసుకొని జరుపుకుంటున్నారు. అదేదో మీ కూతురిని అక్కడ మీ చెల్లిని మీ అక్కని అక్కడికి తీసుకోపోయి జరుపుకోండి. నా ఇంట్లో ఉండకూడదు, నా ఇంట్లో అట్లా జరపకూడదు, తీసుకోపోయి మీ అక్కనని చెప్పి అన్నాడంట మేడం. అప్పుడు నుంచి నాకు భయపడి నేను వచ్చి కూడా 5 రోజులు మా పుట్టింటికి. అమ్మా ఒకటి ఇక్కడ ఈరోజు మీరు చెప్పేటటువంటి మాటల వల్ల బతుకు జట్కా బండి వేదిక మీద కానీ ఇంకో వేదిక మీద కానీ ఎక్కడైనా కూడా ఒక సానుభూతి అనేటటువంటిది మేము చూపెట్టగలం. అంటే మీరు పదే చెప్పేటటువంటి మాటలు ఏమంటున్నారు? శారీరకంగా, మానసికంగా అన్ని విధాలుగా హింస పెట్టాడు అని అంటున్నారు. హింస పెట్టాడు అంటే అయ్యో పాపం అమ్మ అని మేము అనగలం. కానీ నువ్వు ఒక ఆధారం చూపెట్టకుండా నీ తరపున నువ్వు ఒక మెట్టు పైకి ఎక్కకుండా మేము చేయగలిగేటటువంటిది కూడా ఏమి ఉండదని చెప్పేటటువంటి నా ఉద్దేశం. ఇక్కడ అమాయకత్వం అనేటటువంటి మాట ఎందుకు వస్తుంది అంటే కనుక ఒకటి వీళ్ళు ఏ వయసులో నీకు పెళ్లి చేశారు, తెలిసి తెలియని వయసులో పెళ్లి చేశారు. పదే ఆ వయసు కరెక్ట్ కాదు. ఒక ఆడపిల్ల యొక్క మానసిక పరిస్థితి ఎదుగుదల ఆ టైంలో కరెక్ట్గా ఉండదు. కాబట్టి ఆలోచించి పెళ్లి చేయండి. మా కాయ కష్టం చేసుకునే వాళ్ళం, ఈ భారం మేము పడలేకపోతున్నాం అనేటటువంటి ఉద్దేశంతో చేతులు దులుపుకునేటటువంటి ప్రయత్నం చేయొద్దు అని ఇదే వేదికకి 100 సార్లు చెప్పాం మేము. ఇది మన చేతులారా చేసుకున్నటువంటి సమస్యగా మనందరం పరిగణించాలి ఈరోజు. రెండోది ఏంటి, ఇదేంటంటే ఆ అమ్మాయి చదువుకుంటున్నటువంటి అమ్మాయి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే కొద్దో గొప్ప లోకజ్ఞానం, తెలివితేటలు ఉండేటటువంటి అమ్మాయిని ఈరోజు తెలివి తక్కువ ఒక అమ్మాయి కింద మార్చేసినటువంటి తల్లిదండ్రులుగా మీరు మిగిల్చారు. ఎందుకంటే ఆ వయసులో పుస్తకాలకు సంబంధించినటువంటి తెలివితేటలు ఉంటాయి కానీ అత్తగారింట్లో ఎలా మెలగాలో అనేటటువంటి తెలివితేటలు ఉండవు. కాబట్టి ఏమైంది అంటే కనుక ఈ అమ్మాయి ఏదో సెన్సేషనల్ న్యూస్ లాగా, బ్రేకింగ్ న్యూస్ లాగా అక్కడ వెళ్ళి ఈ అత్తగారిలో ఉండేటటువంటి లోపాన్ని లోకానికి అందరికీ తెలిసినా కూడా ఈ అమ్మాయి నోరిప్పి లౌడ్ స్పీకర్ లాగా బయట చెప్పడం మొదలుపెట్టింది. అన్ని విధాలుగా మంచిగా ఉన్నటువంటి కోడళ్ళే ఈ రోజుల్లో అత్తగారిని మెప్పించేటటువంటి ప్రయత్నంలో విఫలమవుతున్నారు. అలాంటిది ఈ అమ్మాయి వెళ్తూనే
వయసులో వీళ్ళిద్దరికి చాలా భేదం ఉంది. వెళ్తూనే అత్తగారి వైపు వేలెత్తి చూపెడితే కనుక అటువంటి కుటుంబంలో ఈ అమ్మాయికి ఎటువంటి రెస్పెక్ట్ ఉంటుంది, ఎటువంటి గౌరవం ఉంటుంది? తప్పు జరిగితే వేలెత్తి చూపెట్టకూడదా అంటే కనుక నా లెక్క ప్రకారం ఏంటంటే తప్పు అనేటటువంటిది ఎప్పుడు మనం వేలెత్తి చూపెట్టాలి అంటే కనుక ఆ కుటుంబంలో మనకు ఒక గౌరవం, ఆ కుటుంబంలో ఒక స్టెబిలిటీ, ఆ కుటుంబంలో ఒక బ్యాలెన్సు, నీ మాట అంటే ఒక గౌరవం, నీ మాట అంటే నీ వ్యక్తిత్వం అంటే కనుక ఒక రెస్పెక్ట్ ఉన్నప్పుడు మనం వేలెత్తి చూపెట్టాలి. అది లేదు, అప్పుడు స్టార్టింగ్ నుంచి అది లేదు. ఈ అమ్మాయి అంటే కనుక నమ్మకం, కానీ ఈ అమ్మాయిని పూర్తి స్థాయిలో ఆ ఇంట్లో వాళ్ళు ఆహ్వానించలేదు. తద్వారా ఏంటంటే మంచిగా ఉండేటటువంటి భర్త యొక్క మానసిక పరిస్థితిని, కొడుకు యొక్క మానసిక పరిస్థితిని మార్చేటటువంటి ప్రయత్నం కూడా ఆవిడ చేసింది. ఇవన్నీ కూడా ఒకదాని వెంట కంటిన్యూస్గా జరిగేటటువంటి అంశాలు. చాలా సందర్భాల్లో బతుకు జట్కాబండి వేదిక మీద భార్య అమాయకత్వం చూపెడితే కనుక తల్లిదండ్రులు గట్టిగా ఉండేటటువంటి సందర్భాలు చాలా చూసాం. కానీ మీ ముగ్గురు అమాయకత్వం, మెతకంతనంలో పోటీ పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక అన్యాయం జరిగితే దాన్ని ప్రశ్నించాలి. ప్రశ్నించగానే మనకు ఒక సొల్యూషన్ వస్తుంది. అంటే ఏంటిది అనేటటువంటి సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలగాలి. అసలు ఇక్కడ అన్యాయం జరుగుతూనే పోతుంది, ఇక్కడ ప్రశ్నించే నాదుడు ఎవరు లేరు. అది ఇక్కడ ఉండేటటువంటి దురదృష్టకరమైన పరిస్థితి. ఎప్పుడు వేసావమ్మా అంటే కనుక, కేసు ఎప్పుడు వేసావంటే కనుక మొదటి కొడుకు పుట్టక ముందు వేసానండి. అది ఏమొచ్చి వాళ్ళు వెనకదారులు వెళ్ళి మాఫీ చేయించుకున్నారు. అక్కడ ఏం జరిగిందో కథా కమాయిషం అన్నది మాకు తెలియదు. మాఫీ చేయించుకున్నారని మీరు అంటున్నారు. ఆ తర్వాత ఏమైంది? తర్వాత 12 సంవత్సరాల పాటు ఏం చేశారు? నరకం చూస్తున్నాను సార్. అమ్మ అదే ఇప్పుడు ఇక్కడ నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. నరకం చూస్తున్నాను అంటే కనుక నరకం చూడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి మీరు ఆలోచించాలి అని చెప్తున్నాం. నువ్వేం చేసినా మేము డబ్బు పెట్టుకుంటున్నాం. ఎవరమ్మా? సార్ నువ్వేనో ఇప్పుడు అదే విధంగా ఇక్కడ నువ్వు రోజు మేడం చెప్పినా ఏం చేస్తారని వాళ్ళు రాలేదు సార్. అమ్మ వాళ్ళు రారమ్మా, ఇక్కడికి కాదు కదా, ప్రపంచంలో ఎక్కడికి కూడా రారు. ఎందుకు రారు అంటే కనుక మీరు ఏం చేయలేరు అనేటటువంటి ధీమా, మీరు ఆ స్థాయి వరకు వెళ్ళి ఆగిపోతారు అనేటటువంటిది ఆలోచన వాళ్ళకి. మళ్ళీ బాగా చూసుకుంటామని మాటలు చెప్తే కాంప్రమైజ్ అయిపోతారని వాళ్ళకి ధైర్యం. ఎన్ని సందర్భాల్లో ఆ మనిషి నిన్ను అవమానించాడు, గుచ్చాడు, కొట్టాడు, తన్నాడు, తిట్టాడు, పిల్లలకు ఇప్పుడు వరకు ఏది కూడా ప్రొవైడ్ చేయలేదు. అయినా కానీ ఈ రోజు బతుకు జట్కాబండి నీ ఎదుర్కొంటే ఇక్కడికి వచ్చి కూర్చుని సుహాసిని నన్ను క్షమించు అంటే కనుక నువ్వు కరిగిపోవా దీపంలాగా? అదే ఇక్కడ ఉండేటటువంటి ప్రథమ వీక్నెస్. ఇలాగ 1కి 10 సార్లు వెళ్ళేటప్పటికి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళకి చులకనగా అయిపోయారు, ఆట బొమ్మల్లాగా అయిపోయారు. మీకుండేటటువంటి ప్రధానమైనటువంటి మెంటల్గా ఉండే భయంని ఫస్ట్ తొలగిస్తేనే కానీ ఈ సమస్యకు పరిష్కారం ఉండదు. ఏంటా భయం అంటే కనుక, అమ్మో మనం ఏదన్నా గట్టిగా ఒక పనిని చేపడితే కనుక నా భర్త కాకుండా పోతాడేమో, నా పిల్లలకి తండ్రి లేకుండా పోతాడనేటటువంటి భయాన్ని ఫస్ట్ మెంటల్గా తీసేసేయండి. అతని గుండెల్లో మీకు స్థానం లేనప్పుడు అతనికి మీరు స్థానం ఇవ్వాలి అనేటటువంటి కోరిక వద్దు, తీసి పక్కన పెట్టండి. మీరు ఏ విధంగా అయితే కనుక అతనికి పనిష్మెంట్ ఇవ్వాలో, ఏ విధంగా అయితే కనుక కరెక్ట్గా టెక్నికల్గా కానీ, కౌన్సిలింగ్ పరంగా కానీ, లీగల్ పరంగా కానీ అతనికి ఒక బుద్ధి చెప్పి అతని మనసు మార్చేటటువంటి ప్రయత్నం ప్రథమంగా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు ఎప్పుడైనా అక్రమ సంబంధాలు అతనికి ఉన్నాయా, లేదంటే మీకు తెలిసినంత వరకు ఇప్పుడు ఉండేటటువంటి ఈ అమ్మాయి? తెలిసినంత వరకు ఇప్పుడే సార్, అంతకుముందు ఏమీ లేదు. అయితే ఒకటమ్మా, ఆమెతో ఖచ్చితంగా ఇతనికి ఒక అక్రమ సంబంధం ఉంది అనేటటువంటిది గట్టిగా మీరు చెప్పగలరా? చెప్తాను సార్ నేను. ఏది ఇప్పుడు చూపెట్టేటటువంటి ఆ ఫోన్ నెంబర్ చూసాను సార్ వాళ్ళిద్దరిని. వేరే వాళ్ళు ఎవరన్నా చూసారా? మా మధ్య చూసాడు సార్. అన్నిటికీ ఆదాయం లేదంటున్నారు. అప్పుడు నువ్వు ఎవరో ఒకరితో సాక్ష్యం చెప్పాలా, ఫోటోస్ తీయాలి అమ్మాయితో పోయేటప్పుడు. సాక్ష్యం లేకపోతే ఏం చేస్తావమ్మా? ఇప్పుడు నేనైనా కూడా ఏం చేయగలను, కోర్టులో జడ్జి గారైనా ఏం చేయగలరు? సాక్ష్యాలు కావాలి కదా. పండుగ అప్పుడు అట్నే పెడితే జడ్జి గారు సాక్ష్యాలని తెప్పిస్తారు ఎవరో ఒకరి ద్వారా, లేదా మీరు సాక్ష్యాలు తీసుకొస్తే ఇక్కడ మేమేమన్నా మీకు సాయం చేయడానికి ఉంటుంది. నేను ఒకటే అడుగుతానమ్మా, మీ ఆలోచన బట్టి మా ఆలోచన, మీకేం కావాలి అనుకుంటున్నారన్న దాన్ని బట్టి మా ప్రయత్నం. ఏం కావాలని అనుకుంటున్నారు, ఏం జరగాలని అనుకుంటున్నారు? నా బెడ్లకి న్యాయం చేయండి సార్. నా బెడ్లు ఈ రోజు నేను నీళ్ళు కాడ తీసుకొని నా బెడ్లకు పెట్టుకుంటున్నాను సార్. ఏం చదువుతున్నారు?
నా పెద్ద కొడుకు 7వ తరగతి అమ్మా, చిన్న కొడుకు 2వ తరగతి అమ్మా. అలా కదమ్మా, వాళ్ళకి న్యాయం అంటే కనుక తండ్రిగా వచ్చి మళ్ళీ మీ ముందు ప్రవేశించి పెట్టేటటువంటి విధంగా ప్రయత్నం చేయాలా, లేదంటే వాళ్ళకి ఏమన్నా ఆస్తులు అలాంటివి దాని గురించి అడుగు? సార్ నేను ఆస్తుల అంతస్తుల గురించి నేను బంగారం 7 సార్లు నా బంగారం అంతా కుదువ పెట్టేస్తున్నాడు సార్. అయినా నాకు బాధ లేదు సార్. నన్ను నా భర్తని నా బిడ్డను అక్కడ పెట్టిన కాగితాలు కూడా తెచ్చాను సార్. 18 సంవత్సరాల పాటు మీరు చేయనటువంటి ప్రయత్నం ఏమీ లేదు. ఏది మానసికంగా నీతిగా ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు, కష్టపడ్డారు, పిల్లల్ని చూసుకున్నారు, అతను వదిలేసినా కూడా తల్లిలా ఉన్నారు, అయినా కానీ అతను మనసు కరగలేదు. నా బిడ్డల రూపాయి అడుగుతుంటే నువ్వు నేను ఇస్తాను అంటున్నాడు సార్. వాళ్ళు కనీసం బిడ్డల మీద లేకుండా చేసేసారు మేడం. ఇప్పుడు అదే నాకు బాధ. అమ్మా, ఏ తండ్రిని కూడా బిడ్డల మీద ప్రేమ లేకుండా ఏ శక్తి ప్రపంచంలో చేయలేదమ్మా. అర్థమైందా? వాళ్ళ అమ్మ చెప్పినా వాళ్ళ నాయన చెప్పినా ఎవరైనా కూడా బిడ్డల మీద ప్రేమ అనేటటువంటి మినిమం ఇంగితం అతనికి ఉండాలి. అతనికి లేదు అంటే కనుక ఆ మనిషి యొక్క మనసు చాలా కఠోరం అని మనం చెప్పుకోవచ్చు. తాగుడికి గుట్కాలకి బానిస అయిపోయాడు సార్. ఆయనకి బానిస అయిపోయాడు. చేతి ఖర్చులకు డబ్బులు ఇస్తుంది, నువ్వు నీ కాడ ఉంటా, నీకు చక్కటి వైద్యం చేయొచ్చు. వస్తాడా? ఇప్పుడు పిలిచినా వస్తానని రాత్రి ట్రాన్స్ చెప్పాడు సార్, రాలేదు సార్. ఓకే మేడం. ఓకే. సో ఆవిడ ఇన్నోసెన్సే కనిపిస్తుంది మనకి ఇక్కడ ప్రతిసారి మాట్లాడటంలో. ఇక్కడ బతుకు జట్కా బండిలో చూసిన తర్వాత మనం న్యాయం చేస్తామని వచ్చిన ఆడబిడ్డ ఖచ్చితంగా మనం న్యాయం చేయాలి. సో ఇది మాటలతో చెప్పాలంటే వాళ్ళు రాలేదు, ఖచ్చితంగా లీగల్ గానే ప్రొసీడ్ కావాలనుకుంటున్నాను. సో ఏం సెక్షన్స్ పెడితే అతనికి బుద్ధి వస్తుంది, మళ్ళీ భార్యతో పిల్లలతో ఉంటారు? మీరు పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఫైట్ చేస్తేనే న్యాయం జరిగింది. పెద్ద మనుషుల దగ్గరకో, బతుకు జట్కా బండి దగ్గరకో, రోజా గారి దగ్గరకో, ఇవన్నీ ఏంటంటే మీకు ఫ్రీ సర్వీసులు ఇచ్చే ఒక అద్భుతమైన ప్లేసులు. అవి వాడుకోవాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. అతను వాడుకోవడానికి రెడీగా లేడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరేమంటున్నారు? లాని వాడుకుంటే ఆయన చాలా మందిని కొనేస్తానన్నాడండి. అంత కోటీశ్వరుడా? అర్థమైందా? ఇట్లాంటి అపనమ్మకాలు మీరు అసలు పెట్టుకోకండి. మీ కేసులో మీ వైపు నుంచే, మీ ఆయన తరపు నుంచి నేను మాట్లాడుతున్నా. నాకు కొన్ని డౌట్స్. నీకు అసలు ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా? పట్టింది, పిచ్చి, ఈ ట్రీట్మెంట్లు అన్ని నడుచుంటాయని నా డౌట్. పట్టిందా నీకు? పట్టిందా? అసలు దానివల్ల ఇంత అమాయకంగా ఉన్నావా ఇప్పటిదాకా? నేనేం కాదమ్మా, తిండి పెట్టట్లా, అడుక్కొని తినాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చింది? ఆరోగ్యంగానే ఉన్నావుగా. ఏ ఇంట్లో పని చేసినా ఒక 5,000 6,000 వస్తాయిగా. సొంత ఇల్లు ఉంది. అప్పుడు చెయ్యి బాగలేదు మేడం. వేరే పనులు ఉన్నాయి కదమ్మా చేయడానికి. అది ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? ఎప్పుడు, ఎంతకాలం అయింది జరిగింది? ఇది జరిగి మా చిన్నపిల్లడు పుట్టినప్పుడు అమ్మా. బతకొచ్చుగా. అంతకుముందు పనికి పోతున్నానమ్మా. ఒక రోజు ఇంటికాడ ఉండేది. పనికి బాని నేను చేసుకొని పనికి బామన్నారు మేడం. అట్టే పోయాను మేడం. కాదమ్మా, ఇక్కడ నువ్వు మీ ఆయన పిల్లల విషయానికి వచ్చి అది కూడా బాగోలా. మీ ఆయన ఏ రోజు నిన్ను ప్రేమగా సరిగ్గా చూడలా. కాసేపు మీరేమో ఫస్ట్ నుంచి నాకు నరకమేనండి అంటున్నావు, కాసేపు నేను ఏదైనా పాయింట్ అడుగుతుంటే బాగానే ఉన్నామండి నిన్న మొన్నటి దాకా అంటున్నావు. ఇవన్నీ సెట్ అవ్వు. అంటే నీకు ఆల్రెడీ పట్టడమో లేకపోతే ఇంకేదో, అది మీ అమాయకత్వం. మీరు లాని వాడుకోకపోవడానికి ఇవి ఒక నిదర్శనాలు. ఒకటి, మీరు ఫైనాన్షియల్ గా వీక్. ఏదైనా కోర్టుకి వెళ్తే, ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే మేము డబ్బులు ఇవ్వాలేమో అనే ఒక అపనమ్మకంతో మీరు లాని సరిగ్గా వాడుకోలే. ఒకప్పుడు కొట్టినప్పుడు వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళే కేసును మేడం వాళ్ళు మ్యానిపులేట్ చేసి కేసు విత్డ్రా చేయించుకోవడం అనేది ఉండదండి. వీళ్ళు కంప్లైంట్ విత్డ్రా చేసుకొని మా ఆయనతో నేను హ్యాపీగానే ఉంటానండి, అతను బాగా చూసుకుంటానన్నాడు అని అక్కడ నమ్మకంగా చెప్తేనే వీళ్ళిద్దరిని పంపిస్తారు. కంప్లైంట్ ఇవ్వడం వేరు, కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళడం వేరు, ఎఫ్ఐఆర్ అవ్వడం వేరు. సో వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు, కౌన్సిలింగ్ నడిచింది, కంప్లైంట్ రాయకుండానే వీళ్ళు కౌన్సిలింగ్లో పంపించేశారు. సో అప్పుడే ఒక ఐడియా రావాలి, అరే నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే మా ఆయన కాళ్ళబేరానికి వచ్చాడు, సో ఇతన్ని కంట్రోల్ చేయడానికి పోలీస్ స్టేషన్ అనేది ఒకటి ఉంది, దానికి రూపాయి ఖర్చు లేదు, మీకు మీరే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, మీకు రాయడం రాకపోయినా అక్కడ హెడ్ కానిస్టేబుల్స్ ఉంటారు, రైటర్స్ ఉంటారు, వాళ్ళు రాసుకుంటారు, మీకు లాయర్లు పెట్టుకోవడం రాకపోతే గవర్నమెంట్ అది కూడా మాట్లాడతారు. సో అంటే ఇతను మాటేనాడు, తెగిచ్చిన వాడికి తెడ్డే లింగం అని మీరు చెప్తున్నారు. లా దగ్గర ఆ చిందులు కుదరవు. కేసు పెట్టడం వల్ల వాళ్ళు కంట్రోల్ అవడంతో పాటు నీకు ఇమ్మీడియట్ రిలీఫ్ కోర్టు ద్వారా రాదు, కానీ నువ్వు కేసు పెట్టడం వల్ల కనీసం 2-3 ఇయర్స్లో ఈ రోజున నువ్వు ఇక్కడ కూర్చొని బాధపడాల్సిన అవసరం వచ్చేది కాదు. నువ్వు కేసు పెట్టుంటే వాడు చచ్చినట్టు అక్కడ వచ్చి కూర్చునేవాడు, అయ్యో రాలేదే అని బాధపడాల్సిన పని లేదు. నువ్వు ఆల్రెడీ కేసులు పెట్టుంటే నీకు రిలీఫ్ ఎట్లాగో పెట్టకపోతే లేదు. మీ ఆయన వచ్చి నీకు డబ్బులు ఇవ్వాలా, ప్రేమగా చూడాల, కనీసం పెట్టుంటే నీ హక్కును నువ్వు వాడుకున్న దాని అవుతావు, మీ ఆయన్ని అత్తమామల్ని కంట్రోల్ చేసిన దాని అవుతావు. ఈ రోజున అవి క్లోజ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి కూర్చునేవాడు. ఎందుకంటే కోర్టుల్లో కేసులు క్లోజ్ అవడం అంత ఈజీ పని కాదు. నీదేమి 2-3 సంవత్సరాల కాపురం కాదు, 20 దగ్గర 15 ఏళ్ళు 20 ఏళ్ళ దగ్గర సంసారం అనేది. అంటే నీ కేసులు నువ్వు పెడితే స్ట్రాంగ్ గా ఉంటాయి. స్టిల్ ఇప్పటికి కూడా పెట్టుకునే హక్కు నీకుంది.
నువ్వు ఇప్పటికీ ఏమని మాట్లాడుతున్నావు తెలుసా అమాయకంగా? నా భర్తని కలపండి అంటున్నావు. ఎక్కడున్నా లేడు మేడం, రాలేదు. కదా, ఏం చేస్తావు? రాడు, ఎవరి దగ్గరికి రాడు. రప్పించాల్సిన బాధ్యత నీది. దానికి ఏం చేయాలో మేము ఈ స్టేజ్ మీద చెప్పగలం తప్ప మీ ఆయన జుట్టు పట్టుకొని వచ్చే హక్కు మాకు లేదు. నీకు మాత్రమే ఉంది భార్యగా. నీకు అన్యాయం చేస్తున్నాడు కాబట్టి నువ్వు కేసు పెట్టడానికి అన్ని రకాలుగా భార్యగా నీకు హక్కు ఉంది. ఆ హక్కును నువ్వు వాడుకోవాలి. మళ్ళీ వాళ్ళు కేసు పెట్టిన తర్వాత వచ్చి మేము బాగా చూసుకుంటామని చెప్పి కాళ్ళు పట్టుకొని ఏడిస్తే మళ్ళీ కాంప్రమైజ్ అయితే మళ్ళీ ఇలాగే కూర్చుంటావు. ఇప్పుడు భర్త వద్దో డైవర్సో నువ్వు భయపడకు. కనీసం భార్య పిల్లలకి తిండి పెట్టాల్సిన బాధ్యత అయితే భర్తకు ఉంది. ఇక్కడికి వస్తే మేమేదో బతనాడో రిక్వెస్ట్ చేసో బెదిరించో రాయించేవాళ్ళం ఏదో ఒకటి మెయింటెనెన్స్. రాలేదు కదా, నెక్స్ట్ నీకున్న హక్కు ఏంటి? కోర్టుకు వెళ్ళండి. లాయర్లు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. లోక్ అదాలత్ అని ఒకటి ఉంటుందమ్మా, న్యాయ సేవా సదన్, నెల్లూరు డిస్ట్రిక్ట్ కోర్టులో రాసిస్తాను. నేను బయటకు అవ్వగానే మీకు రాసిస్తా. మీ ఫ్రీ అడ్వకేట్ను కూడా నేను ప్రొవైడ్ చేసి పెడతాను. మీరు అక్కడికి వెళ్ళండి. న్యాయ సేవా సదనంలో నువ్వు వెళ్ళి ఇట్లా కంప్లైంట్ ఇస్తే వాళ్ళే రాసుకుంటారు. నెల నెల భరణానికి కేసు వేస్తారు, వాళ్ళే వేసి పెడతారు. మా దగ్గర నుంచి రోజా గారు పంపించారు బతుకు జట్కా బండి నుంచి అని చెప్పండి. మేము కూడా ఫోన్ రాసిస్తాం. మేము కూడా మాట్లాడతాం, ఫోన్ చేసి మాట్లాడతాం. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అట్లాగే ఒకవేళ నువ్వు అక్కడ విడిగా ఉండి బతకలేను అనుకుంటే గవర్నమెంట్ కి సంబంధించిన NGOs ఉన్నాయమ్మా, అక్కడికి పంపిస్తారు. నిన్ను పిల్లల్ని అక్కడ ఉంచి నీకు అక్కడ ఏదైనా ఆయా పని గానీ అట్లా ఇస్తారు. ఇవన్నీ అక్కడ జరగడానికి అవకాశం ఉన్నాయి. మేడం హెల్ప్ చేస్తారు దీనికి. సో నువ్వు ఏదైతే న్యాయం కోరుకుంటున్నావు మమ్మల్ని నమ్మొచ్చావు కదా, వరకు ఎత్తుకుపోతారు, ఏమన్నా చేస్తారన్న నువ్వు జీవించచ్చు. ముందు ఏడవటం మానేస్తేనే నీ జీవితం బాగుపడుతుంది. కూర్చో. నేను రోజే ఓకే అమ్మా, మమ్మల్ని నమ్మొచ్చినప్పుడు మేము చెప్పింది చేస్తేనే రిలీఫ్ వస్తుంది. తప్పు చేసిన మీ ఆయన మీద, మీ అత్త మీద, మా అమ్మ మీద కేసు వేయాలి. వాళ్ళ ద్వారా నీకు రావాల్సిన మెయింటెనెన్స్ మనం తీసుకోవాలి. అలాగే నువ్వు ఆయన భార్యగా జీవితాంతం ఉండే విధంగా కేసు పెట్టుకోవాలి. ఓకేనా? తప్పు చేసిన వాళ్ళని క్షమించకూడదు కదా. కొడుకులు బడికి పోవాలంటావు. స్కూల్లో చేరుద్దామంటున్నాను. ఓకేనా? నువ్వు భార్యగా ఆయనకు ఉండాలి అన్నా మేము చెప్పినట్టు నువ్వు చేస్తే అన్ని జరుగుతాయి. ఏడవటం మానేసే. ఫస్ట్ ఏడిస్తే బుర్ర పని చేయదు. నువ్వేం చేస్తున్నావు నీకు తెలియదు. ధైర్యంగా ఉండాలి. కొడుకుల కోసం ధైర్యంగా బతుకుంటే నా కొడుకులు ఏం పేరు మీ ఆయన పేరు చెప్పావు? రమేష్. రమేష్. ఓకే, రమేష్ కి వాళ్ళ కుటుంబ సభ్యులకి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాం. మీరు చేసిన తప్పుల్ని వదిలేస్తారు, క్షమిస్తారు అనుకుంటే చాలా పొరపాటు. ఈరోజు మీరు రాకపోయినా మీరు చేసిన తప్పులకి మిమ్మల్ని శిక్షించాలి అంటే మాకు 10 నిమిషాల పని. ఇప్పటికైనా అమ్మాయి అమాయకత్వాన్ని చూసి మిమ్మల్ని నమ్మి మీకు 2 పిల్లల్ని ఇచ్చిన ఆ తల్లిని ఏడిపించకుండా ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొని వెళ్ళి ఆమెని, ఆమె పిల్లల్ని సరిగ్గా చూసుకున్నారా? సరే, లేకపోతే మేం టేకప్ చేస్తాం ఈ కేసు. నువ్వు, మీ అమ్మ, మీ నాన్న, మీ తమ్ముడు భార్య అందరూ కూడా కటకటాల వెనక్కి పంపిస్తామని కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను. మేము క్లియర్ గా సపోర్ట్ చేస్తామమ్మా. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించేలాగా చేస్తాము. కోర్టులో కూడా లాయర్ కి ఫీజులు లేకుండా లోక్ అదాలత్లో మీకు సపోర్ట్ చేసి మీరు కోరుకున్న రిలీఫ్లన్నీ కూడా ఇచ్చే విధంగా చేస్తాం. ఓకేనా? సో ఏడవటం మాత్రం మానేసే ఫస్ట్. ఓకే, మరి చూసారు కదా, సుహాసి లాంటి అమాయకమైన ఆడపిల్లల్ని ఈ విధంగా ఏడిపించి వదిలించుకోవాలనుకునే రమేష్ లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఖచ్చితంగా భార్య అమాయకురాలైనా తనకి న్యాయం చేసే స్థానం ఎక్కడ ఉందో తెలుసుకొని ఇంత దూరం వచ్చింది కాబట్టి ఆడబిడ్డకి అండగా ఉంటాం. ఆమెకి న్యాయం చేసేంత వరకు మరి చట్టరీత్యా గాని అలాగే ఏ రకంగా సపోర్ట్ కావాలన్నా కూడా ఆ పిల్లలకి మేము ఇస్తామని తెలియజేస్తూ, ఇప్పటికైనా రమేష్ మారితే సరే,
లేకపోతే ఖచ్చితంగా కటకటాల వెనక్కి వెళ్తావని తెలియజేసుకుంటూ మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై నెహిలియాస్ ట్రెండ్ అండ్ ట్రెడిషన్ రిబాన్.